ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఈ దినాన్న మీ మాటలు వినడానికి మా ప్రియ శ్రోతలకు కల్పించిన అవకాశం కొరకై, మా అందరికీ మీరు ఇచ్చిన అవకాశం కొరకై మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రభు, ఈ మాటలు వింటా ఉన్న మా ప్రియ శ్రోతల యొక్క అంతరంగాలు బాహాటంగా ఎరిగినటువంటి దేవుడవు. ఎవరెవరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నారో, ఎవరి అంతరంగం కలవరాల మధ్య కృంగిపోతా ఉందో, ఎవరు సమస్యల సుడిగుండంలో చిక్కుకొని దారి తెన్ను లేక ఇబ్బంది పడుతున్నారో మాకైతే తెలియదు ప్రభువా. కానీ మీరైనటువంటి దేవుడు, మీ వైపే ఆస్తి ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడమని, మాట్లాడే దేవుడు అని మీకే ఈ సమయాన్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు అందరూ బాగున్నారా? చూస్తుండగానే 2024 సంవత్సరం త్వరితగతిన గడిచిపోతుంది. అలాగే 9 మాసాలు చూస్తూ గడిచిపోయినాయి. ఈ 10వ మాసంలో అడుగుపెట్టిన మనం ఈ సంవత్సరం చివరికి నెమ్మదిగా వెళ్ళబోతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ప్రతిదినం ఉదయం లేచింది మొదలు రాత్రి పరుండే వరకు మన అంతరంగం ఏ ఏ విషయాలు ఆలోచిస్తుంటుందో ఆ విషయాల పట్ల మనం గనక అనుకున్నది సాధించకపోతే నిరాశతో నిద్రలోనికి వెళ్ళేవారు కొద్దిమంది, దుఃఖంతో లేచి కూర్చునేవాడు మరికొద్దిమంది, ఏం చేయాలో పాలుపోక ఒకవేళ ఎదురుగా టీవీ ఉంటే అది చూస్తూ, సెల్ ఫోన్ ఉంటే దానిలో యూట్యూబ్ చూస్తూ, ఇంకొకటి చూస్తూ, ఫేస్బుక్, ఇన్స్టా ఇలా చూసుకుంటూ కాలాన్ని గడిపేద్దాం అనుకుంటున్నారే కానీ అలా ఎందుకు అవుతుంది, ఎక్కడ లోపం జరుగుతుంది అన్న విషయాన్ని ఎవరు ఆలోచించలేనంత బిజీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న విషయాన్ని ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అనే మాట. ఇంగ్లీష్లో, when Abram was 99 years old, the Lord appeared to him and said, I am God Almighty. Walk before me faithfully and be blameless అనే మాట. ఈ 2 వచనాల లేదా ఈ 2 పదాల సారాంశాన్ని మనం వింటున్నప్పుడు ఊహించండి, 99 సంవత్సరాల ఒక వ్యక్తి రూపం ఎలా ఉంటుందో, 99 సంవత్సరాల వ్యక్తి ఆలోచన స్థితి ఎలా ఉంటుందో, 99 సంవత్సరాల వ్యక్తి ఒకవేళ పిల్లలు లేక ఎదురు చూస్తూ ఉన్నట్లయితే వారి అంతరంగం ఎలా ఉంటుందో మనం ఊహించగలం. ఆదరించేవారు లేక, వెనుకకు చూస్తే పట్టించుకునేవారు లేక, అలాంటి పరిస్థితుల మధ్యలో వాస్తవానికి ఎవరైనా ఆలోచించే మాట ఇది కాదు. అబ్రాహాం గారు ఆస్తిపంతులే, ధనానికి కొదవలేదు, పేరు ప్రఖ్యాతులు కూడా కొదవలేదు. కానీ తన జీవితంలో అతను ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి సాధారణమైన వ్యక్తి కూడా అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఈ దినాన్న విన్నటువంటి ఆ వచనాన్ని బట్టి, దేవుడు మాట్లాడిన మాటను బట్టి మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటే 2 విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అబ్రాహాము గారి యొక్క వయసు 75 సంవత్సరాలప్పుడు ఆదికాండం 12:1 ప్రభు మాట్లాడిన మాట మనందరికీ సుపరిచితమే. ఏమని మాట్లాడారు అని అంటే, యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అనే మాట. మొదటిసారి పిలిచినప్పుడు మాట్లాడిన మాట ఏంటంటే లేచి వెళ్ళు అనే మాట. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ప్రభు మాట్లాడారు. మనం గమనించినట్లయితే 12వ అధ్యాయంలో 7వ వచనంలో మాట్లాడారు, అలాగే 17వ అధ్యాయం 1లో మాట్లాడారు, అలాగే 18వ అధ్యాయం 1లో కూడా మాట్లాడారు.
అయితే ఇక్కడ మాట్లాడిన మాట చాలా ఆలోచింప చేస్తూ ఉంది. ఏంటి ఆ మాట అండి అన్నప్పుడు మనం గమనిస్తే, నేను సర్వశక్తి గల దేవుడను అనే మాట. ఈ మాట మనం ఆలోచించినప్పుడు 75 సంవత్సరాల వయసులో ప్రభువు మాట్లాడిన మాట లేచి వెళ్ళు అనే మాట. 99 సంవత్సరాల వయసులో ప్రభు మాట్లాడిన మాట సర్వశక్తి కలిగినటువంటి దేవుడను అనే మాట. ఈ మాటకి అర్థం మనం గమనిస్తే 24 సంవత్సరాల పాటు ఎదురు చూస్తూనే ఉన్నాడు దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు కోసం. అయితే దేవుని కోసం బ్రతకాలనుకున్న వారికి వయసుతో నిమిత్తం లేదు. ఒకవేళ ఈ మాటలు వింటా ఉన్న ప్రియ శ్రోతల్లో చిన్నవారు ఉండొచ్చు, పెద్దవారు ఉండొచ్చు, యవనస్తులు ఉండొచ్చు, మధ్య వయస్కులు ఉండొచ్చు. ఒకవేళ వయసులో అందరినీ స్థిరపరిచి ఒంటరిగా కాలం వెళ్ళబుస్తూ ఉండొచ్చు, లేదా అందరూ అనుకున్న వాళ్ళు దూరంగా ఉండి మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవునికి వయసుతో సంబంధం లేదు. ఆయన మాట్లాడినప్పుడు ఎవరైతే ఆయనకు లోబడతారో వారి జీవితాల్ని ఆయన నూతనంగా తీర్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. అందుకని ఒక ఆయన ఏమంటారంటే, నో ఏజ్ ఈజ్ లేట్ ఫర్ హ్యావింగ్ ఎ న్యూ బిగినింగ్ అని. వయసుకి ఏమాత్రం సంబంధం లేదు నూతన ప్రారంభానికి అనే మాట. చాలా మంది అంటారు, ఈ వయసులో ఏం చేస్తానండి, అంత అయిపోయింది అనుకుంటారు కదా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును అనే మాట. దేవుడు తను పరిచయం చేసుకున్న మాట ఇది. అయితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడను అనే మాటకి హిబ్రూ భాషలో ఎల్ షదాయ్ అంటారు. ఎల్ షదాయ్ అన్నప్పుడు మీ అందరికీ తెలుసు, ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం, చూడండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారా కుమారుని కనును అనే మాట. ఈ మాట మనం వింటా ఉంటే దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా అనే మాట. 99 సంవత్సరాల వయసులో ఆ వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉందో ప్రభువుకు తెలుసు. ప్రభువు వారితో మాట్లాడిన మాట ఏమిటి అని అంటే, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా అనే మాట. ప్రియ శ్రోతలు, ఈ దినాన్న ఈ మాటలు వింటా ఉన్న మీ జీవితాల్లో ఒకవేళ మీ జీవితంలో అసాధ్యం అనుకుంటున్నారేమో, ఏ విషయాన్ని గురించి అసాధ్యం అనుకుంటా ఉన్నారో తెలియదు. బహుశా ఆ విషయం మీరు కల్లో కూడా జరుగుతుంది అనే ఆశ లేకపోవచ్చు. ఇది నా ప్రభు అంటా ఉన్నారు, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా అనే మాట. ప్రియ శ్రోత, ఈ దినాన్ని ఈ మాట వింటా ఉన్న మీరు సమస్యల సుడిగుండంలో సమాధానం దొరక్క నిస్సహాయంగా నిట్టూరుస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు కదూ. అంత మాత్రమే కాదు, ఎంతో అలజడితో, అంతరంగంలో వేదంతో, ఎవరికి చెప్పాలో తెలియక, ఎవరితో మాట్లాడాలో తెలియక కృంగిపోయి ఉన్నారు కదూ. మీరు భయపడవలసిన పని లేదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాట, నాకేమైనా అసాధ్యమైంది ఉందా అనే మాట. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక అద్భుతమైన మాట మనకు తెలుసు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఈ మాటలన్నీ దయచేసి మా శ్రోతలైన వారు ఒకసారి రాసుకున్నా లేదా మరొకసారి మీరు విని ఆలోచిస్తే దేవుడు మీ జీవితాల్లో ఇచ్చే ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. 42వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. ఇది మాట. దేవుడు ఏదైతే ఉద్దేశిస్తారో అది ఎన్నడూ కూడా తన బిడ్డల జీవితాల్లో నిష్ఫలమైంది కాదు అనే మాట. ఈ మాట దగ్గర 99 సంవత్సరాల వృద్ధుడు ఆ మాట వినగానే స్పందించిన విధానాన్ని ఊహించండి ఒకసారి. ఒకవేళ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే,
99 సంవత్సరాల ముసలాయన దగ్గరికి వెళ్ళి, రేపొద్దున 100 మీటర్ల పరుగు పందెం ఉంది, నువ్వు దానిలో గెలవబోతున్నావు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆశ్చర్యం కదా? మనకు అర్థమవడం కోసం ఈ దినాన్న ఈ మాట వింటా ఉన్నప్పుడు ప్రియ శ్రోతలు, అసాధ్యం అనేది అనేక మంది జీవితాల్లో ముగింపు కారణమవుతుంది. అసాధ్యం అనే మాట కొంతమంది జీవితాల్ని బానిసత్వానికి అప్పగిస్తుంది. అసాధ్యం అనే మాట కొంతమంది జీవితాలు పాడు చేసుకోవడానికి కారణమవుతుంది. ఒకవేళ ఈ మాటలు వింటా ఉన్న మా ప్రియ శ్రోతలు, ఇక నా జీవితంలో ఇది అసాధ్యం అనుకుంటున్నారేమో. బహుశా వింటున్న మీ వయసు 99 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండకూడదు. ఎందుకంటే ఆ వయసు వారికి ఈ పరిస్థితి లేదు కాబట్టి. అలాంటిది మీరున్న వయసులో అసాధ్యం అనుకుంటున్న విషయాన్ని ఈ మాటలు వింటూ ఈ సాయంకాల సమయాన్న ఒక్క 5 నిమిషాల పాటు దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభా ఈ మాట నాకెందుకు తీసుకొచ్చారు, నాకెందుకు వినిపించారు అని అడిగి ఆయన పాదాల దగ్గర కూర్చుని కనిపెట్టగలిగితే తప్పక దేవుని యొక్క ప్రణాళిక మీకు అర్థమవుతుంది. ప్రియ శ్రోత, అక్కడ వ్రాయబడిన మాట కదా. ఇప్పుడు ఇలా ఆలోచిద్దాం. దేవుడు ఈ మాట మాట్లాడడానికి గల కారణం ఏంటండి అంటే, మన జీవితంలో నూతన ప్రారంభానికి ఇవ్వడానికి, కృంగిన మన జీవితాల్లో నూతన ఉత్తేజాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ మాట మనతో పలుకుతా ఉన్నారు. దేవుడు ఎవరైతే తమ మీద ఆనుకుంటారో వారిని ఆదుకునే తీరు మన ఊహలకు అందదు. శ్రోత, ఈ దినాన్న మనం గనక విన్న వాక్యాన్ని బట్టి ఎల్ షదాయ్ అనే మాట మన జీవితాల్లో నెరవేరాలి అంటే, ఒకసారి మనం అబ్రాహాం గారి యొక్క స్థలంలో నిలబడి దేవుడే గనక ఈ మాటని మీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే, ఇప్పుడు చెప్పండి, ఎల్ షదాయ్ అయిన దేవునికి ఏది అసాధ్యం? ఎల్ షదాయ్ అయిన దేవునికి ఏమైనా సాధ్యం కానుందంటారా? అలాంటప్పుడు ఆ దేవునితో సంబంధం పెట్టుకున్న మనం ఎంత ధన్యులని చెప్పండి. అలాంటి ధన్యతను కోల్పోవగల కారణం ఏంటంటే అపనమ్మిక అనే మాట. సో దేవుడు ఆ విధంగా పరిచయం చేసుకున్న తర్వాత దేవుడు అబ్రాహాము గారికి ఇచ్చిన వాగ్దానం నిందారహితుడుగా జీవించు అనే మాట. ఈ మాట తదుపరి వారం మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఈ దినాన్న విన్న ఈ మాటలు, మనం చదువుకున్న వాక్య భాగాలు మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఎందుకు నాతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు, దేవుని మీద ఆనుకున్నప్పుడు దేని గురించిన కంగారు మనం పడాల్సిన పని లేదు. సర్వశక్తిమంతుణ్ణి నేను, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా అని ప్రభు చెప్తా ఉంటే, ఆ మాట విని కూడా మన జీవితాల్లో కలవరం ఉందండి అంటే మీరే ఆలోచించండి. మనం ఆనుకుంది అపనమ్మిక మీద, ఎల్ షదాయ్ మీద. మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి 99 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రాహాము గారితో మాట్లాడిన ప్రభు ఈ దినాన మీతో నాతో మాట్లాడుతూ, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా చెప్పండి అన్నమాట. ఏమీ లేదు అని అలా కొట్టిపారేయకండి. ఆలోచించండి. ఈ దినాన్న మీ అనారోగ్య సమస్య కారణమేంటి చెప్పండి. మీ అంతరంగంలో నెమ్మది లేకపోవడం గల కారణమేంటి చెప్పండి. మీ జీవితంలో ఈ దినాన్న ఆశించింది జరగని కారణం చేత ఎంత కురింగిపోయారు కదా, దానికి కారణం ఏంటో చెప్పండి అని అంటే, ఎల్ షదాయ్ మీ కనులకు మసకబారిపోయారా? ఆయన మీ జీవితానికి చాలినవాడిగా కనపడటం లేదు కదూ? అయితే ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అన్న విషయం అర్థమైతే, ఆయన ఎందుకు మనల్ని నిందారహితంగా ఉండమన్నారో అన్న విషయాన్ని తదుపరి వారం మనం ధ్యానం చేసుకుందాం. అంతవరకు దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి హృదయమారా ఆయనకు కృతజ్ఞత చెల్లించుకుంటూ, మనమున్న స్థితిలో, అది ఏ స్థితి అయినా సరే, దేవుణ్ణి ఆహ్వానించి ఆయన ఇచ్చిన వాగ్దానం మీద ఆనుకొని మన జీవితాన్ని సరిచేసుకుని ఆయన పాదాలకు అప్పగించుకుందాం. తిరిగి మరొక వారం మళ్ళీ కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్.